వెల్కమ్ టు ఓన్లీ ఫర్ జాబ్ టీచర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం భారతదేశ చరిత్రలో స్టాండర్డ్ హిస్టరీలో భాగంగా యుద్ధాలు సిరీస్లో భాగంగా ప్లాసీ యుద్ధం, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అసలు ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది, దాని యొక్క పరిచయం, దాని యొక్క ఇంపార్టెన్స్ని మనం ముందుగా గ్రహిస్తాం. తర్వాత యుద్ధం ఎవరి మధ్య జరిగినది, యుద్ధం జరిగిన ప్రదేశం ఏమిటి, స్టాండర్డ్గా అక్కడ కాలం ఏ సంవత్సరంలో ఏ తేదీన జరిగినటువంటి విషయాన్ని చర్చిస్తాం. తర్వాత యుద్ధానికి గల కారణాలు ఏమిటి, అందులో భాగంగా యుద్ధానికి తక్షణ కారణం ఏమిటి అనే విధంగా మనం ఇక్కడ కారణాలు చర్చిస్తాం. చివరగా యుద్ధం తర్వాత పరిణామాలు ఏ విధంగా భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క పాలనను ప్రారంభానికి ఎలా పునాదులు వేశాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చర్చిస్తాం. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా డిఎస్సి, కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, గ్రూప్ 2, గ్రూప్ 4, జేఎల్, డిఎల్, ఫారెస్ట్ ఆఫీసర్ మరియు గ్రామ సచివాలయం నోటిఫికేషన్ అయిన ఏపీపీఎస్సికి సంబంధించి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముఖ్యమైన కాన్సెప్ట్గా మనం ప్లాసీ యుద్ధాన్ని, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీని గురించి మనం చర్చించుకోవచ్చు. మనం ఈ క్లాస్ యొక్క కంటెంట్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నామంటే, ముఖ్యంగా ఆధునిక భారతదేశ చరిత్ర, బిపిన్ చంద్ర నవ తెలంగాణ పబ్లికేషన్ ఈ బుక్ నుంచి, ముఖ్యంగా తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ హైదరాబాద్ వారి పుస్తకం బిఏ 2వ సంవత్సరం భారతదేశ చరిత్ర, ఈ రెండు పుస్తకాల ఆధారంగా చూడండి, ఈ రెండు పుస్తకాల ఆధారంగా మనం స్టాండర్డ్గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయినా ప్లాసీ యుద్ధం సంబంధించిన ప్రశ్న వస్తే మనం ఖచ్చితమైనటువంటి కాన్సెప్ట్ని ఈ రెండు స్టాండర్డ్ పుస్తకాల ఆధారంగా ఈరోజు మనం ఇక్కడ క్షుణ్ణంగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో హిస్టరీ అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నట్టు విషయం మనం గుర్తుంచుకోవాలి. కావున మన స్టాండర్డ్గా కాన్సెప్ట్ను ప్లాసీ యుద్ధం గురించి ఈరోజు జీవితంలో ఎక్కడైనా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా, అది చివరిది కావచ్చు, ప్రారంభం ఇప్పుడు మనం రాస్తున్నది కావచ్చు, ఏ ఎగ్జామ్స్ అయినా హిస్టరీకి సంబంధించి ప్లాసీ యుద్ధం గురించి మీకు ప్రశ్న వస్తే ఈ క్లాస్ చూసినటువంటి వ్యక్తి, స్టాండర్డ్ కాన్సెప్ట్ అర్థం చేసుకున్నటువంటి అభ్యర్థి మార్కు ఎటువంటి సందర్భంలో కోల్పోడనేటువంటి విషయాన్ని ఈ వీడియో చూసిన ప్రతి అభ్యర్థి అర్థం చేసుకుంటాడు. కావున మన ఆలస్యం లేకుండా ప్లాసీ యుద్ధంలోకి, దానికి సంబంధించినటువంటి విషయాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మొదటగా ప్లాసీ యుద్ధం యొక్క పరిచయాన్ని ఇప్పుడు మనం ఏర్పాటు చేసుకుందాం. పరిచయానికి వస్తే, ఈ ప్లాసీ యుద్ధం ద్వారా బ్రిటిష్ వాళ్ళకి ఆర్థికంగా చాలా లాభదాయకంగా బెంగాల్ ప్రాంతం లభించడం జరిగింది. దీనివల్ల భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం సామ్రాజ్య స్థాపనకు పునాది వేసినటువంటి యుద్ధం ఈ ప్లాసీ యుద్ధం. ఈస్ట్ ఇండియా కంపెనీ, ఈఐసి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ, ఒక రాజకీయ శక్తిగా భారతదేశంలో పునాది వేసినటువంటి యుద్ధం ప్లాసీ యుద్ధం. ముఖ్యంగా భారతీయులే ఓడించి కుట్రలు కుతంత్రాల ద్వారా భారతీయ రాజును, తన యొక్క సైనిక అధికారులు, అక్కడ ఉన్నటువంటి వడ్డీ వ్యాపారులు, అక్కడ ఉన్నటువంటి ప్రముఖులు బ్రిటిష్ కంపెనీ యొక్క తొత్తులుగా మారి వారి చేత తమ రాజునే, భారతీయులే ఓడించినటువంటి యుద్ధం ప్లాసీ యుద్ధంగా పేర్కొనవచ్చు. అక్కడెక్కడో క్రీస్తుకు శకం 1600 డిసెంబర్ 31న జాయింట్ స్టాక్ కంపెనీ లేదా జాన్ కంపెనీ, దాన్నే మనం ఈస్ట్ ఇండియా కంపెనీ అని కూడా పేర్కొన్నాం, అనే పేరుతో ఎక్కడో లండన్లో ఏర్పాటు చేసినటువంటి ఒక కంపెనీ, అంటే ఇది స్టాక్ హోల్డర్స్ అంటే ధనవంతులతో ఏర్పాటైనటువంటి ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ, ఆ కాలంలో మొదటి ఎలిజబెత్ రాణి అనుమతితో 15 సంవత్సరాల కాల పరిమితితో తూర్పు ఆసియా దేశాలలో వ్యాపారం కోసం వచ్చినటువంటి ఒక కంపెనీ భారతదేశంలో ప్రప్రథమంగా బ్రిటిష్ సామ్రాజ్య పునఃస్థాపనకు పునాది చేసినటువంటి యుద్ధంగా ప్లాసీ యుద్ధాన్ని మనం
పేర్కొంటాం. ఈ విధంగా ప్లాసీ యుద్ధం గురించి మనం పరిచయంలో భాగంగా ఏం తెలుసుకుంటామంటే, భారతదేశంలో ముఖ్యంగా భారతదేశంలో బ్రిటిష్ వారి సామ్రాజ్య స్థాపనకు పునాది వేసినటువంటి యుద్ధం ప్లాసీ యుద్ధం. ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక రాజకీయ శక్తిగా రూపొందించుటకు పునాది వేసినటువంటి యుద్ధం ప్లాసీ యుద్ధం. భారతీయులను భారతీయులే ఓడించినటువంటి యుద్ధం ప్లాసీ యుద్ధం. తర్వాత మనం ఈ యుద్ధానికి ఎవరి మధ్య జరిగింది అనేటువంటి విషయాన్ని ఒకసారి చర్చిద్దాం. ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ బెంగాల్ రాజుగా ఉన్నటువంటి సిరాజుద్దౌలా మరియు బ్రిటిష్ సైనాని అయినటువంటి రాబర్ట్ క్లైవ్ మరియు అతనికి సహకరించినటువంటి ప్రముఖులు అమీన్ చంద్, మాణిక్ చంద్, జగత్ సేఠ్, రాయ్ దుర్లభ్, వమన్ చంద్ మరియు ముఖ్యంగా బెంగాల్ యొక్క నవాబ్ యొక్క సైనిక అధికారి మరియు ప్రధానిగా ఉన్నటువంటి మీర్ జాఫర్ వెన్నపోటు పొడిచి ఈ యుద్ధంలో బెంగాల్ రాజును ఓడించడం జరుగుతుంది. ఇక్కడ అమీన్ చంద్ అనేటువంటి వాడు ఒక వర్తకుడు, వ్యాపారం సంబంధించినటువంటి వర్తకుడు. అదేవిధంగా మాణిక్ చంద్ కూడా ఒక వర్తకుడు. ఈ జగత్ సేఠ్ మరియు రాయ్ దుర్లభ్లు అప్పటికా పెట్టుబడిదారు. ముఖ్యంగా జగత్ సేఠ్ బెంగాల్లో అతిపెద్ద వడ్డీ వ్యాపారి ఈ జగత్ సేఠ్. అదేవిధంగా వమీన్ చంద్ కలకత్తాలో నగల వ్యాపారిగా మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మీర్ జాఫర్, ముఖ్యంగా ఇతనే మీర్ జాఫర్ సిరాజుద్దౌలా యొక్క సైనాని, తన యొక్క సైనికుల యొక్క ప్రధాన సైనాని అయినటువంటి మీర్ జాఫర్ అమీన్ చంద్ అనేటువంటి వారితో కుతంత్రాలు కూలి రాబర్ట్ క్లైవ్తో రహస్య ఒప్పందం చేసుకొని బెంగాల్ తర్వాత రాజుగా మీర్ జాఫర్ను ఏర్పాటు చేసే విధంగా చర్చలు జరిగి, అతనేమో బెంగాల్ రాజు వైపే ఉన్నట్టు యుద్ధం చేసినట్టు, బెంగాల్ రాజు సిరాజుద్దౌలా సైనానిగానే ఉన్నట్టు యుద్ధంలో పాల్గొని యుద్ధం చేయకుండా బెంగాల్ రాజును ఓడించడం జరుగుతుంది. ఇక్కడ ప్లాసీ యుద్ధం ఎవరు మధ్య జరిగింది అసలు అనేటువంటి విషయాన్ని ఒకసారి గమనిస్తే, బెంగాల్ రాజు అయినటువంటి సిరాజుద్దౌలా మరియు బ్రిటిష్ సైనాని అయినటువంటి రాబర్ట్ క్లైవ్ వారి మధ్య జరిగింది. భారతదేశంలో ఒక రాజుని ఒక ప్రైవేట్ కంపెనీ యొక్క ఒక బృందం భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాన్ని ఏ విధంగా ఎలా స్వాధీనం చేసుకోగలిగింది అనేటువంటి విషయాన్ని గమనిస్తే, అందుకు మనం ప్రారంభంలోనే భారతీయులే ఓడించుకున్నటువంటి యుద్ధంగా మనం ప్లాసీ యుద్ధంని పేర్కొన్నాం. ఇందులో భారతదేశ రాజు సిరాజుద్దౌలాను ఓడించడంలో రాబర్ట్ క్లైవ్కి సహకరించిన వారు అమీన్ చంద్, మాణిక్ చంద్, జగత్ సేఠ్, రాయ్ దుర్లభ్ అనేటువంటి వడ్డీ వ్యాపారులు, వమీన్ చంద్ మరియు అతని సైనాని సర్వసైన్యాధ్యక్షుడిగా ఉన్నటువంటి మీర్ జాఫర్. ఇక్కడ రాబర్ట్ క్లైవ్ ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్లాసీ యుద్ధం ఎవరికి జరిగింది, ఎవరి మధ్య అంటే బెంగాల్ రాజు సిరాజుద్దౌలాకి మరియు బ్రిటిష్ అధికారి అయినటువంటి మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. దానికి రావడానికి కారణాలు ఇప్పుడు తర్వాత చర్చిస్తాం. రాబర్ట్ క్లైవ్ అనేటువంటి విషయాన్ని ఈ ఒక్క పాయింట్ మీరు గుర్తుంచుకోండి. ఇవన్నీ మనకు కాన్సెప్ట్లు అర్థమైపోతాయి. అసలు ప్లాసీ యుద్ధం ఎవరి మధ్య జరిగింది అనేటువంటి విషయాన్ని గమనిస్తే, బెంగాల్ రాజు సిరాజుద్దౌలా రాబర్ట్ క్లైవ్కి మధ్య ఈ ప్లాసీ యుద్ధం జరిగింది. ఇప్పుడు ప్లాసీ యుద్ధం జరిగిన ప్రదేశం, స్థలం, ఏ స్థలంలో జరిగింది, కాలం, దాని గురించి మనం తెలుసుకుందాం. తర్వాత ప్లాసీ యుద్ధం జరగడానికి గల కారణాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం మాట్లాడదాం. యుద్ధం జరిగిన ప్రదేశం ఒక్కసారి గమనిస్తే, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నాడియా జిల్లా ముర్షిదాబాద్కి 30 కిలోమీటర్ల దూరంలో భగీరథ నది ప్రక్కన గల గ్రామం ప్లాసీ. ప్రస్తుతం ప్లాసీ యొక్క నామం పలాసీ. ప్రస్తుతం ఈ ప్లాసీ అనే గ్రామం యొక్క నామం పలాసీ. కాబట్టి ఈ ప్రాంతం పేరు మీదుగా ప్లాసీ యుద్ధం అనేటువంటిగా మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం. ప్లాసీ యుద్ధం జరిగినటువంటి ప్రదేశం ఎక్కడంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నడియా జిల్లా ముర్షిదాబాద్ నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో భగీరథ నది
ప్రక్కన గల గ్రామం ప్లాసీ. ఇక్కడ ఈ ప్లాసీ యుద్ధం జరిగింది. ప్లాసీ యుద్ధం జరిగినటువంటి ప్రదేశం ఏమిటంటే ఇంకోసారి గుర్తుపెట్టుకోండి, పశ్చిమ బెంగాల్లోని నడియా జిల్లా భగీరథ నది ప్రక్కన గల గ్రామం ప్లాసీ. ఈ ప్రాంతంలోనే ఈ ప్లాసీ యుద్ధం జరిగింది. సో ప్లాసీ యుద్ధం జరగడానికి గల కారణాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రధానంగా ప్లాసీ యుద్ధం యొక్క కారణాలు మనం చర్చించుకునేటప్పుడు ప్రధానంగా ఈ 4 కారణాలు మనం మస్తిష్కంలో చాలా నిగూఢంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అభ్యర్థులు. కోట గోడల నిర్మాణం యొక్క వివాదం, దస్తక్ల వివాదం, తిరుగుబాటుదారులకు బ్రిటిష్ వారు ఆశ్రయం కల్పించడం, బ్లాక్ హోల్ ట్రాజెడీ, చీకటి గది వృత్తాంతం ఇక్కడ మనకు తక్షణ కారణంగా ప్లాసీ యుద్ధానికి అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. ఈ విధంగా కారణాలకు సంబంధించి కోట గోడల నిర్మాణం యొక్క వివాదాన్ని, దస్తక్ల యొక్క వివాదాన్ని మరియు తిరుగుబాటుదారులకు బ్రిటిష్ వారు ఆశ్రయం కల్పించడం ద్వారా సిరాజుద్దౌలాకు బ్రిటిష్ వారు ఆగ్రహాన్ని తెప్పించడం గల కారణాన్ని, అదేవిధంగా బ్లాక్ హోల్ ట్రాజెడీని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా కోట గోడల నిర్మాణ వివాదం. కోట గోడల నిర్మాణం సంబంధించి ఒక్కసారి మనం కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, కోల్కత్తా పరిసర ప్రాంతాల్లో బ్రిటిష్ వారు కానీ ఫ్రెంచ్ వారు కానీ తమ స్థావరాల చుట్టూ, తమ కోటల చుట్టూ కోట గోడల నిర్మాణం చేయకూడదని బెంగాల్ రాజు అయినటువంటి సిరాజుద్దౌలా ఒక ప్రకటన విడుదల చేస్తాడు. అయితే దీనికి ఫ్రెంచ్ వారు ఆమోదం తెలిపి తమ నిర్మాణాలను పూర్తిగా నిలిపేస్తారు. కానీ బ్రిటిష్ వారు కోట గోడల నిర్మాణాన్ని వాళ్ళు ఆపరు అన్నమాట. అసలు ఈ కోట గోడల నిర్మాణం ఎందుకు మన రాజు సిరాజుద్దౌలా ఆపాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందంటే, బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు ఆ ప్రారంభం నుంచి దక్షిణాదిలో యుద్ధాలలో బ్రిటిష్ వారు తమ యొక్క ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ కర్ణాటక యుద్ధాల్లో విజయోత్సవంతో వాళ్ళు ముందుకు సాగుతున్నారు. ఈ విధంగా ఫ్రెంచ్ వారితో పోరాడడానికి, ఇంకా పోరాటాలు సంసిద్ధత చేసుకోవడం కోసం ఇంగ్లీష్ కంపెనీ వారు ముఖ్యంగా కోల్కత్తా రేవు చుట్టూ భద్రత కోసం భారీ నిర్మాణాలు చేయడం ప్రారంభించారు. అది చూసినటువంటి మన యువరాజు సిరాజుద్దౌలా ఇంగ్లీష్ వారి ఈ చర్య తన సార్వభౌమాధికారానికి మీద ప్రత్యక్ష దాడిగా పరిగణించాడు మన రాజు. ఒక ప్రైవేటు వ్యాపార సంస్థ తన భూభాగంలో కోటలు నిర్మించడమే కాకుండా కోట స్థావరాల చుట్టూ ఒక కోట నిర్మించడం, ప్రైవేటుగా యుద్ధాలు సాగించడం ఒక స్వతంత్ర పాలకుడిగా ఏ రాజైనా కూడా సహించలేనటువంటి విషయం. యూరోపియన్లు వ్యాపారులుగా మనుగడ సాగించవచ్చు కానీ అధికారం చెలాయించడానికి ఇక పనికిరారు, ఏమాత్రం ఉపేక్షించరాదు అనేటువంటి స్థిర నిర్ణయానికి వచ్చాడు మన రాజు సిరాజుద్దౌలా. కోల్కత్తా చాంద్నగర్లో ఉన్న అన్ని నిర్మాణాలను తక్షణమే తొలగించి పోరాటాలను ఆపివేయాలని ఇంగ్లీష్ ఫ్రెంచ్ కంపెనీలకు మన రాజు సిరాజుద్దౌలా ఒక శాసనాన్ని హుకుం జారీ చేస్తాడు. నవాబ్ ఉత్తర్వులను శిరస వహిస్తూ ఫ్రెంచ్ కంపెనీ దాన్ని అంగీకారం తెలిపిస్తుంది. కానీ కర్ణాటకలో సాధించినటువంటి విజయాలతో ఆత్మవిశ్వాసంతో ఉన్నటువంటి ఆశలు ముదిరి భారత రాజ్యాల పట్ల భారత ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలనేటువంటి కుతంత్రాలతో కుతకుతలాడుతున్నటువంటి బ్రిటిష్ కంపెనీ దీనికి ఏమాత్రం అంగీకారం చెప్పలేదు. ఆశలు మరింత ముదిరినటువంటి ఇంగ్లీష్ కంపెనీ మాత్రం నవాబ్ ఆదేశాలను, మన సిరాజుద్దౌలా నవాబ్ గారి యొక్క ఆదేశాలను తిరస్కరించింది. నవాబు అభిష్టానానికి విరుద్ధంగా బెంగాల్లోనే మనం ఉండాలి, అక్కడ మనం ఆడిందే ఆట పాడిందే పాట, మన షరతుల మీదే ఇక్కడ వ్యాపారం కొనసాగించాలని నిర్ణయించుకుంది మన ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈ విధంగా కుట్రలు కుతంత్రాలతో నిండిపోయిన ఈస్ట్ ఇండియా కంపెనీ
ఇంగ్లీష్ వారి ఎత్తుగడలు పర్యవసనాలను తెలుసుకోగలిగినటువంటి రాజజ్ఞితి నవాబు మన సిరాజుద్దౌలాకు ఉంది కనుక మన దేశంలో అమలవుతున్న చట్టాలను విధేయులుగా ప్రవర్తించే విధంగా ఇంగ్లీష్ వారు మెడలను ఎలాగైనా వంచాలి అని నిర్ణయించుకున్నాడు మన నవాబ్ సిరాజుద్దౌలా. ఎంతో గొప్ప శక్తితోనూ అనుచితమైనటువంటి తొందరపాటుతో తగు స్థాయిలో సమాయత్తం కాకుండానే సిరాజుద్దౌలా కలకత్తాలోని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కాసిం బజార్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటాడు. అదేవిధంగా కలకత్తా దిశగా ముందుకు దూసుకుపోయి 1756లో జూన్ 20వ తేదీన పోర్ట్ విలియం అనేటువంటి కోటను కూడా ఆక్రమించుకుంటాడు. తర్వాత ఇంత జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ వారు తమకున్న అపార నౌకా బలంతో రక్షణతో ఇంగ్లీష్ అధికారులు సముద్రానికి సమీపంలో ఉన్నటువంటి పుల్టా అనేటువంటి చిన్న మజిలీ చేరారు. అక్కడి నుంచి మద్రాస్ నుంచి సహాయం కోసం అక్కడే వేచి ఉంటూ నవాబ్ దర్బార్లో ఉన్న కొందరు ప్రముఖుల్ని తమ కుతంత్రాలకు లాగి విద్రోహకంగా పాల్పడి బెంగాల్లో సిరాజుద్దౌలా ఔలా రాజును ఎలాగైనా దించేసి మనకు ఉపయోగపడే విధంగా ఉండేటువంటి కీలు బొమ్మగా ఉండేటువంటి నవాబును మనం ఎలాగైనా గద్దెని ఎక్కించాలి అనేటువంటి విషయంతో కుట్రలు కుతంత్రాలు ప్రారంభించారు. తర్వాత మనం రెండవ వివాదం దస్తక్ల వివాదం గురించి తెలుసుకుందాం. ఈ దస్తక్ల వివాదం అని ఒక్కసారి మనం మాట్లాడుకుంటే ఆంగ్లేయ వస్తువులకు గుర్తింపునిస్తూ గవర్నర్ జారీ చేసే పత్రాలనే దస్తక్లు అంటారు. ఇవి ఫ్రీ పాసెస్ టైప్ అన్నమాట. దీని ద్వారా ఆంగ్లేయులు వ్యాపారాన్ని స్వేచ్ఛగా చేసుకుంటూ ఉంటారు. ఆంగ్లేయులు వీటిని చాలా ఎక్కువగా దుర్వినియోగం చేసుకున్నారన్నమాట. ముఖ్యంగా భారతదేశంలో ఆనాడు రాజ్యాలన్నిటికంటే బెంగాల్ ఎంతో సారవంతమైన భూమి గల సంపన్న ప్రాంతం. అక్కడ వాణిజ్యం పరిశ్రమలు ఎంతో అభివృద్ధి సాధించున్నాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ ఆ కంపెనీ ఉద్యోగులు ఆ రాజ్యంతో ప్రయోజనకరమైన వాణిజ్య సంబంధాలు ఎప్పటి నుంచో ఏర్పడ్డాయి. ఎప్పుడంటే 1717 అంటే మొఘల్ రాజు ఫరూక్ షియార్ 1713 1719 కాలం మధ్యలో అతని చేత ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక గోల్డెన్ ఫర్మానా బంగారు ఫర్మానా అని కూడా చెప్తారు. గోల్డెన్ ఫర్మానా జారీ చేసినట్టు మొఘల్ చక్రవర్తి ఎవరు అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి గమనిస్తే ఫరూక్ షియార్ అనేటువంటి విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. ఈ ఫర్మానా ద్వారా బెంగాల్ బీహార్ ప్రాంతాల్లో పన్ను లేకుండా స్వచ్ఛంగా ఎగుమతులు దిగుమతులు ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం సులభవంతంగా చేసుకోవడానికి అవకాశం మనకు మొఘల్ చక్రవర్తి కల్పించడం జరిగింది. అంటే కంపెనీ ఉద్యోగులు బెంగాల్లో అక్కడ ఉన్నటువంటి వాతావరణం కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు వాణిజ్యం కానివ్వండి బ్రిటిష్ వాళ్ళలో ఆశలను చిగురించేశాయి. ఈ విధంగా 1717లో మొఘల్ చక్రవర్తి అయినటువంటి ఫరూక్ షియార్ చేత ఒక ఫర్మానా జారీ చేయించుకున్నారు. ఎన్నో విషయమైన హక్కులను సంపాదించడానికి ఈ కంపెనీ ఈ ఫర్మానా ముఖ్యంగా బెంగాల్ బీహార్ ప్రాంతంలో చాలా ఎగుమతి దిగుమతులు యథేచ్ఛగా సాగించుకున్నటువంటి అవకాశం కల్పించింది. ఎటువంటి సరుకుల రవాణా అయినటువంటి సరుకుల రవాణాకు సంబంధించి దస్తక్లు అన్నమాట పాస్ అవే తామే ఇచ్చుకునే విధంగా కంపెనీ ఉద్యోగులు కూడా వ్యక్తిగతంగా వ్యాపారాలు చేసుకునే విధంగా చక్రవర్తి జారీ చేసిన ఫర్మానా వారి వ్యాపారాలకు అనుగుణంగా వాళ్ళు మార్చుకోవడం జరిగింది. భారతీయ వ్యాపారాల మాదిరిగానే వారు పన్ను చెల్లించాలి. కానీ ఈ ఫర్మానా వల్ల కంపెనీకి బెంగాల్ నవాబులకు మధ్య తరచూ ఘర్షణలు జరుగుతుండేవి. ఈ ఫర్మానా వల్ల బెంగాల్ ప్రభుత్వం తనకు రావాల్సినటువంటి రాబడిని కోల్పోతుంది అనేటువంటి విషయాన్ని గుర్తించినటువంటి నవాబ్ పాలకులు ఈ హక్కులను ఎలాగైనటువంటి మనం తొలగించాలి. వాళ్ళు ఈ దస్తక్ల వివాదం రోజు రోజుకి ఎలా దారి దోపిడిగా మారిపోయే విషయంగా ఇక్కడ మనకు బెంగాల్ నవాబ్ ముర్షద్ అలీ ఖాన్ నుంచి అదేవిధంగా అలీవర్ధన్ ఖాన్ వరకు అందరూ అభ్యంతరం చెప్తూనే ఉండేవారు అన్నమాట. చివరకు కంపెనీ చేత ప్రభుత్వం ఒకేసారి పన్ను చెల్లించగలిగేటువంటి చేసినప్పటికీ ఇంకా ఆ కంపెనీ ఉద్యోగులు మాత్రం వీలైనప్పుడు ప్రతి అవకాశం దొరికినప్పుడల్లా పన్ను ఎగవేస్తూ నవాబ్ అధికారాన్ని ఉల్లంఘన చేస్తూ ఉండేవారు. ఈ విధంగా 1756లో అలీవర్ధన్
ఖాన్ మనవడు, అలీవర్దన్ ఖాన్ మనవడు ఎవరు? సిరాజుద్దౌలా ఔలా, మన నవాబ్, బెంగాల్ నవాబ్ అధికారం అందుకున్న తర్వాత పరిస్థితులు ఇంకా బాగా ముదిరి గతంలో ఏ విధంగా షరతుల ద్వారా దస్తక్కుల రూపంలో వ్యాపారం సాగించారో ఇప్పుడు కూడా అవే షరతులు లోబడి వ్యాపారం చేసుకోవాలని ఇంగ్లీష్ వారికి కరాఖండిగా మన బెంగాల్ నవాబ్ చెప్పినప్పటికీ వాళ్ళు సిరాజుద్దౌలా షరతులను తిరస్కరించారు. తమ సరుకులపై నవాబ్ పన్ను చెల్లించడానికి బదులు తమ ఆధీనంలో ఉన్న కలకత్తా మీదుగా వచ్చే సరుకులు అన్నిటిపైన భారీగా ఈ ఇంగ్లీష్ కంపెనీ వాళ్ళే పన్నులు విధించడం మొదలుపెట్టారు. ఇది నిజంగానే ధిక్కారం. సహజంగానే యువకుడైన నవాబ్ తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. అంతేగాక తర్వాత ఈ కంపెనీ వారు ఏం చేశారు, తనకు శత్రువుగా తయారైనటువంటి అభ్యర్థులతో చేతులు కలిపి నవాబ్ పీఠం నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మన నవాబుకి తెలిసిపోయింది. తర్వాత మనం మూడవ కారణం తిరుగుబాటుదారులకు బ్రిటిష్ వారు ఆశ్రయం, కుట్ర అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం చర్చిస్తే, ముఖ్యంగా అమీన్ చంద్ ఇతను మన సిరాజుద్దౌలాకు శత్రువు అన్నమాట. ఇతన్ని పోర్ట్ విలియంలో మనకు బ్రిటిష్ వాళ్ళు ఆశ్రయం కల్పిస్తారు. అదేవిధంగా ఢాకా పాలకుడుగా ఇంతకుముందు మన బెంగాల్ నవాబుకి సామంతుడిగా ఉన్నటువంటి రాయ్ దుర్లభ్ ఢాకాకు తనే స్వతంత్ర రాజుగా ప్రకటించుకోవడం, అది తెలుసుకున్నటువంటి మన సిరాజుద్దౌన్ ఔలా అతని మీద ఆగ్రహంతో అతని మీద దాడి చేయడం, తర్వాత అతనికి బ్రిటిష్ అధికారి అయినటువంటి రోజర్ డోగ్రీ ఆశ్రయం కల్పించడం, చివరిగా ముఖ్యమైనటువంటి కుట్ర సిరాజుద్దౌన్ ఔలా యొక్క సర్వ సైన్యాధ్యక్షుడు సైనాని ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మీర్ జాఫర్ను ప్రముఖ వ్యాపారి అయినటువంటి అమీన్ చంద్ సహాయంతో రాబర్ట్ క్లైవ్ రహస్య ఒప్పందం, అంటే యుద్ధం ముగిసిన తర్వాత మీర్ జాఫర్ను బెంగాల్ నవాబుగా ఏర్పాటు చేస్తాం అని రహస్య ఒప్పందం. ఇక్కడ కుట్ర అంటే యుద్ధమేమో మీర్ జాఫర్ సిరాజుద్దౌన్ ఔలాతో పాటు కలిసి చేసినప్పటికీ యుద్ధంలో పాల్గొనకుండా తన రాజును వెన్నుపోటు పొడిచే విధంగా మీర్ జాఫర్ను లోపల ఈ విధంగా కుట్ర రహస్య ఒప్పందం జరిగింది. తర్వాత చివరి కారణం ప్లాసీ యుద్ధం 1757 తక్షణ కారణంగా పేర్కొంటున్నటువంటి బ్లాక్ హోల్ ట్రాజెడీ, చీకటి గది ఉదాంతం. బ్లాక్ హోల్ ట్రాజెడీ గురించి ఇదే ప్లాసీ యుద్ధానికి తక్షణ కారణంగా చెప్పడం జరుగుతుంది. అసలు ఆ గదిలో ఏం జరిగింది, అసలు ఎంతమంది చనిపోయారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చర్చిద్దాం. సో తక్షణ కారణం బ్లాక్ హోల్ ట్రాజెడీ, చీకటి గది ఉదాంతం అంటాం. భారతదేశ చరిత్రలో ఇది కూడా ఒక మరుపురాని సంఘటన. క్రీస్తుకు శకం 1756 జూన్ 20న సంభవించినటువంటి ఈ దుర్ఘటనను ఒకసారి మనం గమనిస్తే, కలకత్తాను ఆక్రమించినటువంటి బెంగాల్ నవాబ్ సిరాజుద్దౌన్ ఔలా అక్కడ పట్టుబడినటువంటి 146 మందిని బ్రిటిష్ సైనికులను ఒక చీకటి గదిలో బంధిస్తాడు. అందులో 23 మంది అక్కడే మరణిస్తారు. కేవలం 23 మంది మాత్రమే అక్కడి నుంచి బతికి బయటపడతారు. ఆ 23 మందిలో ఒక బ్రిటిష్ సైనికుడు అయినటువంటి హాల్వెల్ ఒక పుస్తకాన్ని రాస్తాడు, అదే బ్లాక్ హోల్ ట్రాజెడీ. ఏ విధంగా అక్కడ జరిగినటువంటి విషయాలన్నీ ఈ పుస్తకంలో రాయడం జరుగుతుంది. ఇది మన ప్లాసీ యుద్ధానికి తక్షణ కారణంగా మన చరిత్రకారులు పేర్కొనడం జరుగుతుంది. బ్లాక్ హోల్ ట్రాజెడీ దేనికి సంబంధించిందంటే ప్లాసీ యుద్ధానికి సంబంధించిన తక్షణ కారణం. ఎప్పుడు జరిగిందంటే 1756 జూన్ 20వ తేదీన జరిగిందనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించినటువంటి కోల్కత్తాలో బెంగాల్ నవాబ్కు దొరికినటువంటి 146 మంది ఉద్యోగులలో ఒక చిన్న గదిలో బంధించినప్పుడు అందులో 123 మంది చనిపోయి కేవలం 23 మంది మాత్రమే జీవించినటువంటి ఘటనే
ఈ బ్లాక్ హోల్ ట్రాజెడీ. జీవించి ఉన్నటువంటి 23 మందిలో ఒక్క బ్రిటిష్ సైనికుడే హాల్వెల్. అతను రాసినటువంటి ఈ చీకటి గది బ్లాక్ హోల్ ట్రాజెడీకి సంబంధించినటువంటి విషయాలే బ్లాక్ హోల్ ట్రాజెడీ అనే పేరుతో ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. ఈ విధంగా యుద్ధానికి గల కారణాలను మనం ఒకసారి చర్చిస్తే ఈస్ట్ ఇండియా కంపెనీ కోటలను ఏర్పాటు చేయడం, ఆ కోటలను ధ్వంసం చేయడం, గోల్డెన్ ఫర్మానాను సంబంధించినటువంటి విషయాలు చర్చించాం. అదేవిధంగా కుట్రలు, కుతంత్రాలు, చివరగా బ్లాక్ హోల్ ట్రాజెడీ చీకటి గది ఉద్దాంతం ద్వారా మనకు ఈ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ యుద్ధం రసవత్తంగా తయారైంది. ఇప్పుడు యుద్ధంలో ఏం జరిగింది అనేటువంటి విషయాలు, తర్వాత యుద్ధం అనంత పరిణామాలు, భారతదేశ సంపదను ఏ విధంగా ఇక్కడి నుంచి బ్రిటిష్ వాళ్ళు బెంగాల్ను ఏ విధంగా క్షామం, కరువు కాల పాలు చేశారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు అంతిమ ఘట్టం యుద్ధంలోకి మనం దిగబోతున్నాం. చివరగా ఎన్నో బెంగాల్ నవాబులు మారుతూ వచ్చిన బ్రిటిష్ వారితో ఉన్నటువంటి శత్రుత్వం పెరిగి చివరికి బెంగాల్ నవాబ్ సిరాజుద్దౌలా కాలంలో అది శిఖర స్థాయికి చేరడం, చివరకు బెంగాల్ నవాబ్ ఆంగ్లేయులతో చరిత్రాత్మక ప్లాసీ యుద్ధం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. దానికి గల కారణాలు కూడా మనం ఇందాక చర్చించాం. ఈ విధంగా సిరాజుద్దౌలా మనకు బ్లాక్ హోల్ ట్రాజెడీ తర్వాత, చీకటి గది ఉదాంతం తర్వాత బ్రిటిష్ వారి కోట గోడల నిర్మాణాన్ని అడ్డుకుంటున్నాడు. పన్నులను సరిగ్గా ఇవ్వమని తమ ఆదేశాలను, తన గోల్డెన్ ఫర్మానాలలో వివాదాలను, అదేవిధంగా మన యొక్క ఎగుమతి దిగుమతుల్లో ఈ బెంగాల్ నవాబు మనకు అడ్డు తగులుతున్నాడు. ఎలాగైనా ఈ బెంగాల్ నవాబ్ సిరాజుద్దీన్ ఔలాను కఠినంగా శిక్షించాలి అనే ఉద్దేశంతో ఇంగ్లీష్ అధికారులు రాబర్ట్ క్లైవ్ను ఒక వ్యూహం తయారు చేయమని పేర్కొంటారు. అప్పుడు ఇందులో భాగంగానే సిరాజుద్దీన్ ఔలా యొక్క బద్ధ శత్రువు అయినటువంటి అమీన్ చంద్ ద్వారా స్వార్థపరుడు అయినటువంటి సిరాజుద్దీన్ ఔలా యొక్క సైనాధిపతి మీర్ జాఫర్తోనూ, బెంగాల్ వడ్డీ వ్యాపారి అయినటువంటి జగత్ సేట్తోనూ, ప్రముఖ వ్యాపారస్తున్నటువంటి రాయదుర్లభ్తోనూ సంప్రదింపులు జరిపి, కుట్రలు కుతంత్రాలు జరిపి చివరకు సిరాజుద్దీన్ ఔలా పైన ఏ విధమైనటువంటి గత్యంతరం లేని పరిస్థితుల్లో మీర్ జాఫర్ అయినటువంటి తన సైనాధిపతి ద్వారా సిరాజుద్దీన్ ఔలా రహస్యంగా ఫ్రెంచ్ వారితో చర్చలు జరుపుతున్నారు అనేటువంటి నెపం ఒక కారణంగా పెట్టుకొని యుద్ధం ప్రకటించారు బ్రిటిష్ వారు. ఇరుపక్షాల సైన్యాలు 1757 జూన్ 22 నాటికి బెంగాల్ రాజధాని అయినటువంటి ముర్షిదాబాద్కి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి భగీరథ నదికి పక్కన ప్లాసీ దిగువ భాగానికి చేరారు. ఈ విధంగా మరుసటి నాడు అంటే జూన్ 23వ తేదీన 1757 జూన్ 23వ తేదీన ప్లాసీ యుద్ధం ఉదయం 9 గంటలకే ఫిరంగి మోతలతో యుద్ధం ఇరుపక్షాల మధ్య ప్రారంభమైంది. ఒక అర్ధ గంట తర్వాత రాబర్ట్ క్లైవ్ తన ఫిరంగ దళంలోని ఒక భాగాన్ని మాత్రమే శత్రువుల పైకి పంపించి మిగిలిన సైన్యాలను వెనక్కి నిలిపాడు. సిరాజ్ పక్షాన ఉన్న సైనికులలో కేవలం ఫ్రెంచ్ సైనికుల భాగం మాత్రమే వాస్తవంగా ఆంగ్లేయుల సైనికులతో యుద్ధం చేశారు. సిరాజుద్దీన్ ఔలా సైనాధిపతి అయినటువంటి వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి, సర్వసైన్యాధి అధ్యక్షులుగా ఉన్నటువంటి మీర్ జాఫర్ సైన్యాలు మాత్రం యుద్ధంలో పాల్గొనలేదు. అదేవిధంగా రహస్య ఒప్పందికల ప్రకారం అతని వైపు ఉన్నటువంటి రాయదుర్లభ్ నేతృత్వంలో ఉన్న బెంగాల్ సైన్యాలు మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదు. శత్రుపక్షంతో అసలు యుద్ధమే చేయలేదు. ముందుగా చేసుకున్న ఒడంబడిక ప్రకారం మీర్ జాఫర్ అతని అనుచరులు నవాబ్ను మోసం చేశారు. సిరాజుద్దీన్ ఔలా సాయంత్రం వరకు తన సైన్యాలతో ఒంటరిగా ఆంగ్లేయులతో సైన్యాలతో ప్రతిఘటించు ఒంటరిగా సింహంలాగా యుద్ధం చేస్తూనే ఉన్నాడు. చివరి రాత్రికి పరిస్థితి
గ్రహించాడు. వీళ్ళు మనల్ని కుట్రలు కుతంత్రాలతో మోసంతో యుద్ధాన్ని జయించేలా ఉన్నారు అని రాత్రికి రాత్రి ముర్షిదాబాద్కు కుటుంబంతో పారిపోవడానికి ప్రయత్నించాడు. ప్రాణరక్ష కోసం పారిపోతుండగా ముర్షిదాబాద్ దగ్గర సైనికులు బంధించి నవాబ్ను నిర్బంధించారు. చివరగా జూన్ 28వ తేదీ 1757న మీర్ జాఫర్ కొడుకు మీరాన్ సిరాజుద్దీన్ ఉద్దౌలాను ఉరి తీయించడం జరుగుతుంది. ఈ విధంగా బెంగాల్లో ఈ ప్లాసీ యుద్ధం జరిగినటువంటి విషయాలను మనం మాట్లాడుకోవడం జరిగింది. ఆధునిక భారతదేశ చరిత్రలో ప్లాసీ యుద్ధం చరిత్రాత్మక యుద్ధంగా గుర్తించబడింది. సిరాజుద్దీన్ ఔలా శక్తి సామర్థ్యాలు, సైనిక శక్తి, రాబర్ట్ క్లైవ్ యొక్క కుటిల రాజనీతి, బ్రిటిష్ సైనిక శక్తి ముందు ఇతని యొక్క సిరాజుద్దీన్ యొక్క సొంత వారు అతన్ని ఏ విధంగా అతని యొక్క ఓటమికి కారణమయ్యారు. ముఖ్యంగా మన యొక్క ఆధునిక భారతదేశ చరిత్రకారుల్లో ఆర్సి ముజుందర్ గారు యొక్క మాటల్లో వింటే రాబర్ట్ క్లైవ్ విజయానికి అతనికి సైనిక శక్తి వ్యూహరచనే కాకుండా రాయదుర్లభ్, మీర్ జాఫర్ల కుతంత్రాలే సిరాజుద్దీన్ ఉద్దౌలా యొక్క అపజయానికి ప్రధాన కారణమని మన యొక్క ఆధునిక ప్రముఖ చరిత్రకారులు ఒకరైనటువంటి ఆర్సి ముజుందర్ గారు చెప్పారు. మనం ప్రారంభంలో దీని గురించి భారతీయులే ఓడించుకున్నటువంటి యుద్ధం ప్లాసీ యుద్ధం 1757 జూన్ 23. మన ఆధునిక భారతదేశ చరిత్రకారుల్లో ఒకరైనటువంటి ఆర్సి ముజుందర్ గారు ఈ యుద్ధానికి సంబంధించిన తన అభిప్రాయాన్ని ఏ విధంగా చెప్పారంటే, రాబర్ట్ క్లైవ్ ఈ ప్లాసీ యుద్ధం విజయానికి కారణం అతని సైనిక శక్తి వ్యూహరచనే కంటే ముఖ్యంగా కుట్ర కుతంత్రాలు, ముఖ్యంగా రాయదుర్లభ్, మీర్ జాఫర్ కుతంత్రాలే మన బెంగాల్ నవాబ్ సిరాజుద్దీన్ ఔలా యొక్క అపజయానికి ప్రధాన కారణంగా పేర్కొనడం జరిగింది. తర్వాత ఈ యుద్ధం తర్వాత భారతదేశంలో క్రీస్తుకు శకం 1757 నుంచి 1760 వరకు బెంగాల్ నవాబ్గా ఒప్పందం ప్రకారం మీర్ జాఫర్ను కంపెనీ వారు బెంగాల్ నవాబుగా ప్రకటించడం జరిగింది. ఈ యుద్ధం అనంతరం రాబర్ట్ క్లైవ్ ఇందులో విజయం సాధించాడు కాబట్టి బ్రిటిష్ సామ్రాజ్య స్థాపకుడిగా, ఆర్కట్ వీరుడుగా ఇతనికి ముందుగానే మనం చర్చించుకున్నాం. అదేవిధంగా బెంగాల్ పులిగా ఇక్కడ అతను బిరుదులు పొందడం జరిగింది. ఈ విధంగా యుద్ధ అనంతరం మనకు జరిగినటువంటి పరిణామాల గురించి చర్చించుకునే ముందు రాబర్ట్ క్లైవ్ని మనం ఆర్కట్ వీరుడు అంటామని, బెంగాల్ పులి అంటామని, ఇతను చేసినటువంటి నక్క రాజకీయ కుట్ర కుతంత్రాలు అయినప్పటికీ బెంగాల్లో నవాబును ఓటమి కారణంలో ఇతని కూడా పాత్ర ఉంది కాబట్టి ఇతన్ని బెంగాల్ పులిగా, ఆర్కట్ వీరుడుగా, బ్రిటిష్ సామ్రాజ్య స్థాపకుడిగా మనం రాబర్ట్ క్లైవ్ను పేర్కొనడం జరుగుతుంది. డైరెక్ట్గా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. సో ప్లాసీ యుద్ధం ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనేటువంటి విషయం తెలుసుకుందాం. దీని తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఒక్కసారి మనం గమనిస్తే, యుద్ధ అనంతరం మీర్ జాఫర్ను ఒప్పందం ప్రకారం నవాబుగా ఏర్పాటు చేయడం, తర్వాత దీని ఒక సంధి ద్వారా కంపెనీకి కలకత్తాకు దక్షిణంగా 900 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో గల 24 పరగణాలపై జమీందారు హక్కులను ఇతను మన మీర్ జాఫర్ కంపెనీ వారి దారదత్తం చేస్తాడు. బెంగాల్లో వ్యాపారం చేసుకోవడానికి అనుమతిస్తాడు. ప్లాసీ యుద్ధ విజయానంతరం రాబర్ట్ క్లైవ్ భారత భూమిపై ఆంగ్ల సామ్రాజ్య స్థాపన గట్టి పునాదులు వేశాడు కాబట్టి ఇతను బ్రిటిష్ సామ్రాజ్య స్థాపకుడిగా పేర్కొంటారు. తర్వాత ఏర్పడినటువంటి బెంగాల్ నవాబులు ప్లాసీ యుద్ధం అనంతరం ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో కీలు బొమ్మల్లా తయారయ్యారనేటువంటి విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. తర్వాత ప్లాసీ యుద్ధం ఫలితాలను మనం ఒకసారి గమనిస్తే, యుద్ధ అనంతరం బెంగాల్లోను తర్వాత భారత్లోను సర్వాధిపత్యం చెలాయించడానికి ఆంగ్లేయులకు మార్గం చాలా తేలికగా సుగమయమైంది. బెంగాల్ కొత్త నవాబ్ అయినటువంటి మీర్ జాఫర్ ఆంగ్లేయుల చేతుల్లో కీలు బొమ్మలా మారాడు. బెంగాల్ ఆర్థిక వనరులను తమ రాజకీయ ఆర్థిక ప్రయోజనాలు సాధించుకునేందుకు ఆంగ్లేయులు ఉపయోగించుకున్నారు. ఆర్థిక వనరుల సహాయంతో వారు పెద్ద సైన్యాన్ని ఏర్పాటు చేసుకోగలరు, మొత్తం బెంగాల్లోని డబ్బులతోనే. యుద్ధ నష్ట పరిహారం కింద 117 లక్షలు
కోల్కతా సమీపంలో 24 పరగణాలు వీళ్ళు మీర్ జాఫర్ నుంచి దారదత్తంగా తీసేసుకోవడం జరిగింది. కంపెనీ మొదటిసారిగా 1757 సంవత్సరంలో కలకత్తాలో టంకశాలను తెరిచింది. ఈస్ట్ ఇండియా కంపెనీ తన అధికారులకు పెద్ద మొత్తంలో జీతాలను ఇవ్వడం ప్రారంభించింది ఈ ప్లాసీ యుద్ధం తర్వాతనే. అన్నిటికంటే ముఖ్యం, ప్లాసీ యుద్ధంతో భారతదేశంలో బ్రిటిష్ వారి ఆర్థిక దోపిడీ పెద్ద ఎత్తున ప్రారంభమైంది. దీన్ని ఏ విధంగా ప్రారంభమైందో మనం రాబర్ట్ క్లైవ్ మాటల్లో ఒకసారి వింటే యుద్ధ అనంతరం భారతీయులను ఏ విధంగా వాళ్ళు ఆర్థికంగా దోపిడీ చేశారు, చివరికి బెంగాల్ ప్రజలు ఏ విధంగా శాపంగా అక్కడ వాతావరణం ఏర్పడింది, వారి సంక్షేమాన్ని ఇటు నవాబు పట్టించుకోలేక కంపెనీ పట్టించుకోకుండా బెంగాల్ మొత్తం కంపెనీ ఉద్యోగుల చేతుల్లో బందీ అయిపోయి వారి దమనకాండగా అవధులు లేకుండా పోయింది. ఈ సందర్భంలో రాబర్ట్ క్లైవ్ మాటలు ఒకసారి మనం అతను అన్నటువంటి మాటలు ఒకసారి చూస్తే, అంతటి అరాచకం, అస్తవ్యస్త స్థితి, లంచగొండితనం, అవినీతి, నిర్బంధ వసూళ్లు ఒక్క బెంగాల్ తప్ప మరి ఏ దేశంలో కని విని ఎరగం. అలాగే అంతటి అక్రమ దుష్ట మార్గాల్లో రకరకాలైన సంపదలన్నీ ఆ తరహాలో దోచుకున్న సందర్భం కూడా ఎక్కడా ఉండదు. మీర్ జాఫర్ను రెండవసారి అధికార పీఠంపై కూర్చోబెట్టిన తర్వాత 30 లక్షల పౌండ్ల రెవెన్యూ అందించే బెంగాల్, బీహార్, ఒరిస్సా రాష్ట్రాలు 3 పూర్తిగా కంపెనీ ఉద్యోగుల గుప్పట్లకు పోయాయి. కంపెనీలో పనిచేసే సివిల్, మిలిటరీ అధికారికుల నుంచి అతి కింద స్థాయి నుంచి పైన ఉండే నవాబ్ వరకు అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎంతో కొంత పలుకుబడితో ఉండే ప్రతి వ్యక్తి నుంచి రకరకాలుగా డబ్బులు దోచుకోవడం, ఈ విధంగా విలువైన సంపదను ఎలా దోచుకోవాలి, బెంగాల్ను గుల్ల చేయడమే తమ లక్ష్యంగా కంపెనీ అధికారులు యథేచ్ఛగా సాగిపోయినటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఈ విధంగా ప్లాసీ యుద్ధం భారతదేశ చరిత్రలో ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి యుద్ధంగా భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు పునాది వేసినటువంటి యుద్ధంగా, ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక రాజకీయ శక్తిగా రూపొందించిన పునాది వేసినటువంటి యుద్ధంగా ప్లాసీ యుద్ధాన్ని భారతీయులే ఓడించినటువంటి యుద్ధంగా మనం ఈ ప్లాసీ యుద్ధం క్లాస్లో డిస్కస్ చేసాం. ముఖ్యంగా మనం దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటి, యుద్ధం ఎవరి మధ్య జరిగింది, యుద్ధానికి గల కారణాలు ఏమిటి, అందులో కోట గోడల నిర్మాణ వివాదం కానించి దస్తక్ల వివాదం గురించి, తిరుగుబాటుదారులకు బ్రిటిష్ వారు ఆశ్రయం కల్పించడం ద్వారా సిరాజుద్దీన్ ఔలాకు కోప ఆగ్రహాలకు గురి కావడం గురించి, అదేవిధంగా బ్లాక్ హోల్ ట్రాజెడీ, ప్లాసీ యుద్ధానికి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ 1757 జూన్ 23 తక్షణ కారణమైనటువంటి బ్లాక్ హోల్ ట్రాజెడీ గురించి, అదేవిధంగా బ్లాక్ హోల్ ట్రాజెడీ గురించి హాల్వెల్ రాసినటువంటి పుస్తకం గురించి, అదేవిధంగా యుద్ధ అనంతర పరిణామాల గురించి, రాబర్ట్ క్లైవ్ యొక్క అభిప్రాయం గురించి, అదేవిధంగా ఆర్సి మజుందర్ చెప్పినటువంటి అభిప్రాయం ప్లాసీ యుద్ధం గురించి ఏ విధంగా అనేటువంటి విషయాలను మనం ఈ క్లాస్లో చర్చించుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ జరిగినటువంటి సంవత్సరం 1757 జూన్ 23 ఏ ప్రాంతంలో జరిగిందంటే బెంగాల్ ప్రాంతంలో జరిగింది అనేటువంటి విషయాన్ని, ఎవరి మధ్య జరిగింది, సిరాజుద్దీన్ ఔలా, రాబర్ట్ క్లైవ్ మధ్య జరిగింది. అదేవిధంగా ఈ యుద్ధ తక్షణ కారణంగా మనం బ్లాక్ హోల్ ట్రాజెడీ, చీకటి గది ఉదాంతం గురించి తెలియజేసుకున్నాం. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి పరిణామాలు, యుద్ధ అనంతరం బెంగాల్లో ఏ విధంగా ఆర్థిక దోపిడీ జరిగింది, దానినే ప్రముఖ ఆధునిక చరిత్రకారుడైనటువంటి ఆర్సి మజుందర్ గారు ఏ విధంగా వర్ణించారు అనేటువంటి విషయాన్ని మనం చర్చించుకున్నాం. ఈ విధంగా ప్లాసీ యుద్ధంలో ప్రతి పాయింట్ మీరు ఈ 40 నిమిషాల్లో కన్నా ఒక్కసారి జీవితంలో ఈ క్లాస్ని చూసినట్లయితే అందులో ఉన్నటువంటి విషయాన్ని మీరు కాన్సెప్ట్ని కనుక అర్థం చేసుకోగలిగితే, యుద్ధం కారణం ఏంటి, యుద్ధం ఎవరి మధ్య జరిగింది, యుద్ధం జరిగిన ప్రాంతం ఏమిటి, యుద్ధం జరిగినటువంటి సంవత్సరం, ఎందుకంటే ఈ స్టాండర్డ్ జీకే కింద మనకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనం ఈ క్లాస్ని పూర్తి చేసుకుందాం. తర్వాత నెక్స్ట్ క్లాస్లో తిరిగి కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్, సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ జాబ్ యూట్యూబ్ ఛానల్, టీచర్ యూట్యూబ్ ఛానల్. Please subscribe and share to your friends. Thank you for all.